సార్, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం అనేది లాభమా? నష్టమా? ఎవరికి ఉపయోగం? అంటే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. నిజానికి దీని ప్రియాంబుల్లోకి వెళ్దామండి. ఇది ఒక రాజకీయ అంచనాతోటి ఇచ్చిన ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం అనేది. అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఇలా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది తెలంగాణలో కాబట్టి తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో ఉచితంగా, అంటే అన్నీ కాదు, సూపర్ లగ్జరీ ఆ బస్సుల్లో కాదు, మిగిలిన వాటన్నిటిలో కూడా ఉచిత బస్సు ప్రయాణం. పల్లె వెలుగు అని ఉన్నాయి, డిస్ట్రిక్ట్కి నడిచేవి, సిటీల్లో నడిచేవి అన్నిటిలోనూ వాళ్ళకి ఫ్రీ. ఇది ఎలా వచ్చిందంటే కర్ణాటకలో ఇంతకు 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఈ హామీని అమలుపరిచింది. అంటే డికే శివకుమార్ గారు కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఎలక్షన్ ప్రామిస్ చేశారు. ఉచితంగా కర్ణాటకలో బస్సు మహిళలకి అందరికీ, వాళ్ళు వీళ్ళు అని లేకుండా, ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ బస్సు ప్రయాణం ఉచితం. దీనివల్ల ఏమవుతుందంటే మహిళలకి సహజంగా ఇండియన్ ఎకానమీలో మహిళలకి స్వయంగా వాళ్ళకి ఆర్థిక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మేల్ డామినేటెడ్ ఇండియన్ ఎకానమీలో మహిళలకి కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి ఈ చర్య వలన వాళ్ళకి కొద్దిగా ఆర్థిక పరిపుష్టత అనేది తప్పకుండా వస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఇప్పుడు పొలం పనులకు వెళ్ళే మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళ చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఈ ట్రావెల్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అవి తగ్గినాయి అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగమే. విద్యార్థులను కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకి తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగము అని అంటే, లబ్ధి పొందుతున్నది ప్రజలే కదా, వేరే వాళ్ళు కాదు కదా. మహిళలు అంటే సగం భాగం మనం మహిళలే ఉన్నారు, ప్రజల్లో సగభాగం మహిళలే కదా. అంటే ప్రజలకి మూకుమ్మడిగా ఇచ్చిన ఒక వరం, ప్రభుత్వం ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది అని అంటే ప్యాసివ్గా, అంటే ఇండైరెక్ట్గా ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుందంటే, ముందు మొబిలిటీ, కదలని వాళ్ళు కదులుతారు పని చేయటం కోసం. తప్పకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి కొనుగోలు చేయటమో ఏదో ఒకటి చేయటం జరుగుతుంది. ఆ డబ్బుని మరి ట్యాక్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్కే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఏమి జేబులో వేసుకుని తిరిగి పోరండి. తప్పకుండా ఏదో ఒకటి వాటర్ బాటిల్ అనో, టీయో, కాఫీయో ఎక్కడో ఒకసారి కొంత ఖర్చు చేస్తారు. షాపింగ్ అని వచ్చారనుకోండి, తప్పకుండా మామూలుగా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఇప్పుడు బస్సులో ఎక్కడ పోతాం, బస్సు ఫ్రీ అనగానే గబాలను ఎక్కుతారు, షాపింగ్కి వెళ్తారు, కొంటారు. అంటే మామూలుగా ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఇది చేసినట్టే అవుతుంది కదా. మరి స్కూలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు డబ్బు ఇవ్వలేకపోతారు అనుకోండి. డబ్బులు ఇవ్వలేకపోతే దానికి కారణం ఏంటి? బస్సు టికెట్ అప్ అండ్ డౌన్ రాలేకపోతే. ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది కదా, తప్పకుండా వాళ్ళు అసలు తల్లిదండ్రులు డబ్బు అడగాల్సిన అవసరమే లేదు, పాకెట్ మనీ అడగాల్సిన అవసరమే లేదు. లేకుండా ప్రభుత్వం ఇచ్చిన సదుపాయంతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసుకోండి, చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ హైటెక్ సిటీలో. పొద్దున్నే హౌస్ హోల్డ్ వర్క్ కోసం పనిచేసే ఉమెన్ దాదాపు కొన్ని వేల సంఖ్యలో వాళ్ళు పొద్దున్నే రావటం జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్. మళ్ళీ సాయంత్రం పూట వెళ్ళిపోతారు. ఆ ట్రావెల్ అంతా కూడా ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఫ్రీ. మరి డెఫినెట్గా అది ఎకానమీ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. దీనికి ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి అని అంటే, వృధా ఖర్చుగా భావించకుండా ప్రజలు కూడా దీన్ని వృధా ఖర్చుగా మరింత సమర్థవంతంగా దాన్ని నిర్వహించాలి. సమర్థవంతంగా అంటే అధిక బస్సులు వేయాలి. ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఆక్యుపెన్సీలోకి వెళ్ళిపోయింది బస్సు, ఆర్టీసీ బస్సు. అని మిగిలిన కమ్యూటర్స్కి, మగవాళ్ళు ఎక్కడానికి ప్లేస్ లేకుండా ఫుల్ ఆక్యుపెన్సీలోకి లేడీసే ఎక్కువ మంది ఎక్కుతున్నారు అనేది వాదన వచ్చింది. అప్పుడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 రోజులే అయింది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2000కు పైగా బస్సులకి ఆల్రెడీ ఇండెంట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. తప్పకుండా అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వస్తే, రోడ్ల మీదకు వస్తే అది కొంత వెసులుబాటు వస్తుంది.
వాటిని రెగ్యులరైజ్ చేసుకుంటే ఆ రవాణా ఈ బస్సులతో పాటే వేరే ఇది కూడా చేసుకోవచ్చండి. అంటే బస్సుల్లో ఇదే కాకుండా సపరేట్గా ఏఎన్ఎల్ పాసెంజర్ సర్వీసులు కూడా వీళ్ళు నిర్వహించి కొంత ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా పాసివ్గా ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఏది ఏమైనా ప్రజా సంక్షేమం కోసం చేసిన వ్యవహారం కాబట్టి దీన్ని పాజిటివ్ దృక్పథంతో మనం చూసి దీన్ని ప్రభుత్వాలను ఎంకరేజ్ చేయాలి. మరింత సమర్థవంతంగా ప్రభుత్వాలు కూడా దీన్ని నిర్వహించాలి. దీంట్లో లోటుపాట్లు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అనుకో, అక్కడ అలాంటి చోట్ల ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి అధికారులు కొత్తగా బస్సుల్ని ప్రొక్యూర్ చేసుకుని వాటిని కొత్త బస్సులు ఒక 2000 బస్సులు ఫీల్డ్లోకి వచ్చినాయి అంటే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికినట్టే. 10,000 మంది ఎంప్లాయ్మెంట్ దొరికినట్టే కదా. అలా తప్పకుండా అది ప్రభుత్వానికి ఉపయోగం, ప్రజలకు కూడా ఉపయోగం. మరి ఇదే ఆదర్శంగా తీసుకుని దార్శనికుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న యువగళం మీటింగ్లో మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అని ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఫుడ్ స్టెప్స్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణించారనే చెప్పొచ్చు కదా. ఆయన కూడా మరి ఎన్నో విధి విధానాలు అన్నీ చూసుకుని బేరీజ్ వేసుకుని సాధ్యాసాధ్యాలు అన్నీ పరిశీలించే ఇలాంటివి చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాం ఎప్పుడు కూడా అమలులో ప్రభుత్వాలు తమ దార్శనికతని చూపించాలి. అంటే తమ యొక్క మేధావితనాన్ని చూపించి మరింత పటిష్టవంతంగా అధిక బస్సుల్ని, మంచి కొత్త బస్సుల్ని కూడా రంగంలో కొత్త ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి దీన్ని ఫెయిల్ అవ్వకుండా ముందుకు నడిపితే తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఆర్థిక పరంగా 5-6 వేల కోట్ల లాస్ రావచ్చేమో కానీ లాంగ్ రన్లో డెఫినెట్గా ఇది ప్రభుత్వాలకు ఉపయోగకరంగానే ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.